సుందర రామిరెడ్డి గారు, జీరో ఇన్వెస్ట్‌మెంట్‌తో ఏదైనా వ్యాపారం చేయొచ్చంటారా? అంటే ఎలాంటి పెట్టుబడి లేకుండానే వ్యాపారం చేయడానికి ఏదైనా మార్గాలున్నాయా అంటూ కూడా చాలామంది ఆడియన్స్ ఈ టాపిక్ గురించి అడుగుతున్నారు. మరి ప్రేక్షకులకు దీని గురించి ఏం చెప్తారంటారు? డెఫినెట్‌గా అండి. ఇవాళ రేపట్లో ఇంటర్నెట్ అవైలబిలిటీ వచ్చిన తర్వాత హ్మ్. ఈ ఫ్రీలాన్సింగ్ వర్క్‌కి చాలా డిమాండ్ పెరిగిపోయింది. హ్మ్. మీ దగ్గర గనుక ఏదన్నా స్కిల్ గనుకుంటే హ్మ్. అది టైపింగ్ అయ్యుండొచ్చు, లేదా మంచి వాయిస్ ఉన్నా సరే, లేదా ఒక డబ్బింగ్ చెప్పే ఇది ఉన్నా సరే, హ్మ్. లేకపోతే ఒక ఫోటోగ్రఫీ, హ్మ్. లేకపోతే కాపీ రైటింగ్ కానీ, అవును. లేదా కంటెంట్ క్రియేషన్ కానీ, హ్మ్. లేదా ఫోటోగ్రఫీ కానీ, హ్మ్. ఎలాంటి స్కిల్ ఉన్నా సరే హ్మ్. ఇలాంటి వాళ్ళందరూ ఆన్‌లైన్‌లో బోలెడన్ని వర్క్స్ అవుట్‌సోర్సింగ్ చేస్తున్నారండి ఇవాళ రేపట్లో. అవునవును. హ్మ్. యాక్చువల్‌గా ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ బాగా పెరిగిపోయింది. హ్మ్. అంటే మంత్లీ ఇన్‌కమ్ కన్నా కూడా గంట 1 అవర్ వర్క్ చేస్తే ఇంత 2 అవర్స్ వర్క్ బేస్డ్ యాక్టివిటీస్ ఎక్కువైపోయినాయి. హ్మ్. మనం గనుక ఇంటర్నెట్‌లో గనుక చూసుకుంటే fiverr.com హ్మ్. అంటే $5కి ఒక వర్క్ అవుట్‌సోర్స్ చేస్తారక్కడ. ఓకే. ఓకే. ఆ! $5కి ఇండియన్ కరెన్సీలో మీరు చేసుకోవచ్చు. మీకు ఎలాంటి స్కిల్ ఉందో ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేయండి. హ్మ్. సపోజ్ ఇప్పుడు వెబ్‌సైట్‌కి మనం వెళ్ళామనుకోండి. అక్కడి నుంచి చార్ట్ వస్తుంటది. చార్ట్ మెసేజ్. మీకు హ్మ్. చార్టింగ్ చేస్తా ఉంటారు గదా! హ్మ్. ఆ యాక్చువల్‌గా వెబ్‌సైట్ ఇండియాదే అయ్యుండొచ్చు. హ్మ్. ఆ చార్ట్ చేసేవాళ్ళు ఏ శ్రీలంకనో లేదా అమెరికన్ అయ్యుండొచ్చు కూడా. హ్మ్. వర్క్ అవుట్‌సోర్స్ వాళ్ళు చేస్తారు. వాళ్ళు ఎండ్ ఆఫ్ ది డే కల్లా ఆ వర్క్‌ని ఓనర్‌కి సబ్మిట్ చేస్తా ఉంటారు. హ్మ్. అందుకని ఇవాళ రేపట్లో వరల్డ్ మొత్తం ఇంటిగ్రేట్ అవుతున్న ఈ టైంలో అవును. వర్క్ ఎక్కడి నుంచైనా అవుట్‌సోర్స్ చేస్తారు. హ్మ్. అందుకని అమెరికాలో ఉన్న మ్యారేజ్‌కి మీరు ఇక్కడి నుంచేసే ఫోటోషాప్ చేసేసి ఫోటోస్ పంపియొచ్చు. హ్మ్. లేదా వాళ్ళకి కావాల్సిన కంటెంట్ మీరు రైటింగ్ చేసి పంపియొచ్చు. అవును. సో, టెక్నాలజీ వాళ్ళతో ప్రోగ్రామింగ్ రాసుండొచ్చు. హ్మ్. మీరు గనుక ఒకసారి fiverr.com FIVERR హ్మ్. ఆ సైట్ గనుక మీరు గనుక ఎళ్తే హ్మ్. అక్కడ బోలెడన్ని లిస్టింగేస్ ఉంటాయి. ఏ ఏరియాలో మీరు ఎక్స్‌పర్టైజో. హ్మ్. మీరు కావాలంటే సర్వీస్ ఆఫర్ చేయొచ్చు. హ్మ్. మీరు సర్వీస్ కూడా తీసుకోవచ్చు. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ మరి ఎవరైనా ఒక కంటెంట్ రైటర్‌ని ఒక 200 వర్డ్స్ కంటెంట్ రాయమన్నారనుకోండి. హ్మ్. ఇండియాలో మనకు దొరకడం చాలా కష్టం. హ్మ్. ఎత్తుకోవాలి చాలా. ఆ సైట్‌లోకెళ్ళామనుకోండి నీకు చాయిస్ వందల్లో ఉంటది. హ్మ్. వాళ్ళకి మనం అవుట్‌సోర్స్ చేయొచ్చు. హ్మ్. వాళ్ళ దగ్గర నుంచి మనం కూడా లిస్ట్ చేసుకున్న దాంట్లో హ్మ్. మేము వర్క్ చేస్తామని చెప్పేసి మనం నోటిఫికేషన్ నాకు పెట్టుకోవచ్చు. హ్మ్. అట్లా ఎలాంటి అమౌంట్ పెట్టుబడి లేకుండానే హ్మ్. ఇలాంటి సైట్స్ చాలా ఉన్నాయి. నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఒకటే చెప్పాను యెస్. fiverr.comని. అవును. మీరు గనుక ఫ్రీలాన్స్ వర్క్ అని గూగుల్‌లో గనుక టైప్ చేస్తే గనుక చాలా వస్తాయి. హ్మ్. మీకు కావాల్సిందల్లా ఒక ఇంటర్నెట్ కనెక్షను, హ్మ్. ఏదో ఒక స్కిల్‌లో ఎక్స్‌పర్టైజ్ ఉండాలి మీకు. ఏదో యెస్. ఒకటి. హ్మ్. అది మీరు లాంగ్వేజ్ టీచర్ అయ్యి ఉండొచ్చనుకోండి. ఇంగ్లీష్ కావచ్చు, లేదా హ్మ్. ఉర్దూ కావచ్చు, లేకపోతే తెలుగు కావచ్చు. ఈవెన్ తెలుగు కూడా చాలా డిమాండ్ ఉంది ఎన్ఆర్‌ఐస్ దగ్గర. అవును. హ్మ్. అలాగే స్పోర్ట్స్‌లో మీరు గనక స్పోర్ట్స్‌లో ఎక్స్‌పర్ట్ అయితే గనక ఐర్లాండ్ కూడా మీరు ఆన్‌లైన్‌లో ట్రైన్ చేయొచ్చు. హ్మ్. అలాగే మ్యూజిక్ మీరు గనుక మ్యూజిషియన్ అనుకోండి. హ్మ్. వోకల్ కావచ్చు, కర్ణాటక కావచ్చు, తబలా కావచ్చు, హ్మ్. ఇలాంటివి కనుక్కొని లేదా ఫోటోగ్రఫీ, హ్మ్. లేదా వాయిస్ డబ్బింగ్ ఇలాంటి కొన్ని వందల స్కిల్స్‌కి చాలా డిమాండ్ ఉంది ఇంటర్నేషనల్ లెవెల్‌లో. యెస్. సో, అవును. మీరు ఆ పోర్టల్‌లోకెళ్ళేసి ఒకసారి చూస్తే మీకు ఐడియా జనరేట్ అవుద్ది. మీది మీ గనుక ఆ తహతా గనుక ఉంటే, మీ హ్మ్. గనుక కసి గనుక ఉంటే గుర్తుపెట్టుకోండి లైఫ్‌లో మనం ఎదగాలి అంటే హ్మ్. డబ్బు ఉంటే ఇన్‌కమ్ అనేది బ్యాడ్ కాన్సెప్ట్. హ్మ్. మంచి క్లోత్స్ ఉంటే సొసైటీ రెస్పెక్ట్ ఇచ్చిద్దని కూడా బ్యాడ్ కాన్సెప్టే. హ్మ్. అండ్ మనకి జోవియల్‌గా లేదా బాగా ఉంటేనే వాళ్ళు ఇచ్చేద్దనుకోవడం కూడా వేస్టే. హ్మ్. అండ్ సొసైటీలో మన హై ప్రొఫైల్‌లో ఉంటేనే రెస్పెక్ట్ ఇద్దనుకోవడం కూడా వేస్టే. హ్మ్. ఇట్స్ ఆల్ అబౌట్ రైట్ మైండ్ సెట్. అది మైండ్‌సెట్. ఇంపార్టెంట్. రైట్. ఆ మైండ్ సెట్ గనుక మీకుంటే హ్మ్. నోబడీ గోయింగ్ టు స్టాప్ యూ. యెస్. ప్రపంచంలో నువ్వు హ్మ్. నీ భవిష్యత్తుని నువ్వే తీర్చిదిద్దుకోవాలి. వేరే హ్మ్. వాళ్ళు ఎవరు చెప్పరు. హ్మ్. ఒకప్పుడంటే చెప్పేవాళ్ళు లేరు. అవును. నాకెవరు తెలీదండి. నాకు హ్మ్. చెప్పేవాళ్ళు ఇయాల గూగుల్ ఉందండి. మీరు హ్మ్. దాన్ని అడగండి. నీకు సర్వం ఇస్తది. దట్ ఈస్ వన్ అవును. ఆఫ్ ది బెస్ట్ టీచర్. మీకేం హ్మ్. కావాలి? హ్మ్. ఏదైనా ఇస్తదది. ఎక్కడికైనా కొత్త ప్లేస్‌లు మీరు ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. హ్మ్. మీరు గనుక యూట్యూబ్‌లో చూడండి. వాడు పోతా ఉంటాడు. పానీపూరి తింటే రివ్యూ రాస్తా ఉంటాడు. జనాలు చూస్తా ఉంటారు. వాడికి అమౌంట్ వస్తా ఉంటది. అవును. లేదా స్టాక్ మార్కెట్‌లో చూడండి. వాళ్ళు ఏదో ఒక రివ్యూస్ చేస్తా ఉంటాడు. ఈ హ్మ్. ఐపీఎస్ గురించి హ్మ్. మనీ ఆడ యాడ్ అవుతా ఉంటాయి. అవును. లేదా కొత్త మూవీస్ సినిమా చూసిన దాన్ని కూడా రివ్యూ చేస్తాడు. ఈ సినిమా రివ్యూ. బాగుంది, ఆ సినిమా బాగుంది. హ్మ్. మనీ ఎర్న్ చేస్తుంటాడు. హ్మ్. అంటే లాట్ ఆఫ్ క్రియేటివ్ వర్క్ గోయింగ్ ఆన్ దేర్ ఈ కరెంట్ అవును. యూత్‌లో. అవును. హ్మ్. అందుకని మీకు బలవంతంగా ఇష్టమైన జాబ్ చేయాల్సిన అవసరం లేదు. హ్మ్. మీకున్న స్కిల్‌ని ఐడెంటిఫై చేసుకోండి. హ్మ్. దానికి తగ్గ రైట్ ప్లేస్ ఎక్కడుందో ఇంటర్నెట్‌లో ఎతుక్కోండి. హ్మ్. అంటే స్టార్ట్ చేసుకోండి జర్నీ. హ్మ్. చెప్పినంత ఈజీ కాకపోవచ్చు. బట్ సోర్స్ అవును. అయితే ఉంది నేను అంటుందది. హ్మ్. మీకు గనుక రైట్ మైండ్ సెట్ కనుక్కుంటే హ్మ్. లాట్ ఆఫ్ రిసోర్సెస్ ఉన్నాయి ఇవాళ రేపట్లో. హ్మ్. అంతేగాని బలవంతంగా ఇష్టమైన ప్లేస్ కూర్చోవాల్సిన అవసరం లేదు. హ్మ్. ఇంతకు ముందులాగా హైయర్ ఎడ్యుకేషను లేదా హైయర్ క్వాలిఫికేషను లేదా ఇంకేదో అవసరం లేదండి. హ్మ్. 'బిగ్ బాస్' గంగవ్వ గారు చూసారనుకోండి. అవును. ఎక్కడ జర్నీ స్టార్ట్ అయింది? హ్మ్. ఎక్కడ సెలబ్రిటీ ఇవాళ అయిందండి. సెలబ్రిటీ. ఎక్కడ అవును. సెలబ్రిటీ అయిపోయింది. హ్మ్. అండ్
మొన్న తీసుకున్న మంజమ్మ పద్మశ్రీ అవార్డు తీసుకున్న, ఎక్కడ యాచకురాలు, ఎక్కడ పద్మశ్రీ అవార్డు అండి. ఈ పాత చూడండి. అందుకని ఈ రోజు చూసి మార్కెట్లో మీరు డిసప్పాయింట్ అవ్వాల్సిన పని ఏం లేదు. ఈ రోజు కరెంట్ కాదు, విజువలైజ్ అవ్వండి. ఆఫ్టర్ 20 years మీరు ఎక్కడ ఉంటారనేది ఇంపార్టెంట్. ఈ రోజు ఎక్కడ ఉన్నారనేది ఇంపార్టెంట్ కానే కాదు. మీరు ఒక డిసిషన్ తీసుకొని ఆ రైట్ పాత్కు వెళ్తున్నారనుకోండి, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో డెఫినెట్ గా యూ బికేమ్ ఏ గుడ్ అనమాట. మీకు ఆ రైట్ ఉంది, మీరు ట్రై చేయండి, ఫెయిల్ అవ్వండి, ఫిక్స్ అవ్వండి. అదే రీజన్. అదే ఎక్కడైనా సరే మీరు హిట్ అయ్యారు సక్సెస్ ఫార్ములా. ట్రై చేయకుండా మాత్రం అది మీరు రాంగ్ కాన్సెప్ట్. ట్రై చేయండి, ఫెయిల్ అవ్వండి, ఫిక్స్ చేసుకోండి. ట్రై చేయండి, ఫెయిల్ అండ్ ఫిక్స్ అవ్వండి. ఈ ప్రాసెస్ లో ఖచ్చితంగా మీకు సక్సెస్ వచ్చింది. అక్కడ స్టాప్ చేయండి, దాన్ని స్కేల్ అప్ చేసుకోండి పెద్ద మొత్తంలో. సో అందుకని అన్ని బిజినెస్ కి మనీ కావాలి అని కాదు. నామినల్ మనీ ఉన్నా మీకు సరిపోతుందండి. నామినల్ మనీ మీరు ఒక చెప్పనుకోండి, రోడ్డు ఏం పెట్టేసి పూరీలు అంటే అమ్మండి టేస్టీగా ఉంటే, లేదా పానీపూరి పెట్టండి టేస్టీగా ఉంటే 10 మంది పోగొతారు. లేదా కర్రీలు వేసుకోట్టనుకోండి. కర్రీ పాయింట్ అంటే ఏంటండి, ఇంటి ముందు కూరలు అంతే కర్రీ పాయింట్, ఇంట్లో ఉండేది హోమ్ మేకర్ అంతే కదా. 4 రోజులు కర్రీ ఫ్రీగా శాంపుల్ ఇవ్వండి, మంచి నచ్చితే బ్యాచెస్ బోల్డ్ ఎంతమంది వస్తారు. ఒకప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. మీకు కావాల్సింది ఆ కసి. ప్రపంచీకరణ అయిపోయింది. ఆ ప్రపంచీకరణలో ఉన్న బెనిఫిట్స్ అందుకున్న రైట్ టైంలో మీరు ఉన్నారు. ఈ టైంలో మీరు మిస్ అయ్యారంటే గాడ్ కెనాట్ సేవ్ యూ. గ్లోబలైజేషన్ అనేది ఈవెన్ ఒక రిమోట్ లెవెల్ ఏరియా కూడా చూస్తున్నాం. ఇది జొమాటో ఉంది, జొమాటో డెలివరీ బాయ్ నెలకు 20,000 సంపాదిస్తున్నారండి. వల్ల ఊబర్ వాళ్ళు 20-30,000 సంపాదిస్తున్నారండి. సో వాళ్ళకి ఎవరు చెప్పారు ఈ పనులను చేయమని? సంపాదన మార్గాలు అంతే అండి. జస్ట్ యువర్ రైట్. ఎండ్ ఆఫ్ ది డే మనీ మేక్ చేస్తున్నాం ఇంపార్టెంట్, సేవ్ చేస్తున్నాం లేదు ఇంపార్టెంట్, ఇన్వెస్ట్ చేస్తున్నాం లేదు ఇంపార్టెంట్ తప్ప మీరు ఏం చేస్తున్నారు కాదు. మీకు ఇష్టం పని చేసుకుంటూ పోండి అంతే. సో లాట్ ఆఫ్ ఆపర్చునిటీ క్రియేట్ అవుతున్నాయండి. ఇది అన్కన్వెన్షనల్ వే. అంతేగాని 10th అయిపోయింది డిగ్రీ పీజీ అయిన తర్వాత వెయిట్ చేయడం ఇలా కాదు. ఇలా కాదు. మీకు నచ్చిన పని ఉంటే తక్కువ అమౌంట్ తో కూడా అంటే ప్లెంటీ ఆఫ్ ది బిజినెస్ ఉన్నాయి. అంటే గవర్నమెంట్ వాళ్ళు ఎప్పుడు మీకు ఎంకరేజ్ చేస్తుంటారు. SME ఉంటుంది, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. అక్కడికి వెళ్ళిన బోల్డ్ ఐడియాస్ మీకు జనరేట్ చేస్తారు. వాళ్ళు కొన్నిసార్లు ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తుంటారు. అంత పర్టికులర్ గా యూసుఫ్గూడలో నిమ్స్మే ఉంటుంది, రెహమత్ నగర్ లో, యూసుఫ్గూడ చెక్ పోస్ట్ దగ్గర. ఇండియాలో అది వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రైనింగ్ సెంటర్ ఫర్ యూత్ అనమాట. స్కిల్ ప్రోగ్రామ్ లో వాళ్ళకి స్కిల్ ఇస్తారు. తర్వాత నీకు లోన్ కావాలని హెల్ప్ చేస్తారు బ్యాంకర్స్ తో మాట్లాడి ఆ ఏరియాలో. సో లాట్ ఆఫ్ సక్సెస్ స్టోరీస్ ఆ ఏరియాలో మీరు ఉండొచ్చు. ఎందుకంటే నేను అక్కడ TOT ట్రైనర్, నేను అక్కడ అంటే ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ అనే కోర్స్ ఉంటుంది 15 days. నేను అక్కడ చేసినప్పుడు నేను చూశాను. ఎక్సలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ. ఆ మైండ్ సెట్ మీకు అంతా ట్యూన్ చేస్తారు వాళ్ళు. అందుకని మీలో ఆ కసి, మీలో ఏదో ఒక చేయాలని తపన ఉంటే అది బిజినెస్ కావాల్సిందే, మనీ కాదు. మనీ సెకండరీ అండి. అప్ అండ్ డౌన్స్ అనేది మామూలు అండి. ప్రతి లైఫ్ లో అది జరుగుతూనే ఉంటుంది. మీకు ఉంటాయి, నేను చెప్పినంత ఈజీ కాదు, అది కూడా ఉంటాయి. బట్ రైట్ మైండ్ సెట్ కనుక మీకు ఉంటే తక్కువ పెట్టుబడితోటి లేదా అసలు పెట్టుబడి లేకుండా కూడా స్టిల్ యూ కెన్ ఏబుల్ టు మేక్ దమ్ అని అనమాట. ఇవాళ రిపోర్ట్లో అవి చాలా సాధ్యం. ఇంటర్నెట్ వచ్చిన ఈ రోజుల్లో మీకు ఎత్తుకోండి, సోర్స్ ఎత్తుకుంటూ పోండి. డెఫినెట్ గా రైట్ పర్సన్ మీకు తగులుతాడు, రైట్ ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుంది, రైట్ గైడెన్స్ మీకు దొరుకుతుంది. ట్రై చేయపాట మీ తప్పు, ట్రై చేసి ఫెయిల్ అయితే మీ తప్పు కానే కాదు. యువర్ డూయింగ్ ఆల్రెడీ, యువర్ ఆన్ ది పాత్ అనమాట. మీరు మిడిల్ ఆఫ్ ది పాత్ లో ఉన్నారు, డెఫినెట్ గా రీచ్ అవుతారు. అందుకని fiverr.com ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి. అలాంటి వెబ్సైట్స్ మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే బోల్డ్ తగులుతాయి, ఒకటి కాదు. ఇన్వెస్ట్మెంట్ ఏం అవసరం లేదండి. ఇవాళ రేపట్లో అవుట్ సోర్సింగ్ టాప్ మోస్ట్ ఫేమస్. అది టాప్ మోస్ట్ ఫేమస్. అవన్నీ చాలా మంది 2-3 బిజినెస్ జాబులు చేస్తూ ఉంటారు. అంతేందుకు ఆన్లైన్ ట్యూటరింగ్ చాలా డిమాండ్ ఉంది. మీరు కనుక మ్యాథ్స్ కానీ లేదా ఇంగ్లీష్ లాంగ్వేజ్ కనుక లేదా ఫిజిక్స్ అనుకోండి, గంటకి 2,000 ఇస్తారు. 2-3 హౌసెస్ చాలు మీకు. సో గైడెన్స్, కెరీర్ గైడెన్స్ కావచ్చు. చాలా మంది పిజ్జా సెంటర్ లో చూడండి, అంతే యూత్ పార్ట్ టైం జాబ్స్ మంత్లీ 10,000 ఇస్తారు, ఏది 4 hours వర్కింగ్. సో రైట్ మైండ్ సెట్ ఉండి మీ గనక వర్కింగ్ చేయాలని కనుక ఉంటే, మీకు ఉంటే మీరు అడగటం తప్పేం లేదు. నాకు రెస్టారెంట్ తిరిగి నీకు స్పాట్ లో జాబ్ దొరికింది. జాబ్స్ మీ దగ్గర రావండి, మీరే వెళ్ళాలి. సొసైటీ ఉంది మేము రిజెక్ట్ చేయడానికి, అట్లా ఊహించుకోండి. రిజెక్ట్ చేస్తారు, ఏమొద్దు ఇంకో సార్ట్కి వెళ్తారు, రిజెక్ట్ చేస్తారు, ఇంకో సార్ట్కి వెళ్తారు, రిజెక్ట్ చేస్తారు. బట్ ఎక్కడో ఒకటి రైట్ మైండ్ సెట్ నీళ్ళంటూ తగులుతాడు. వాడు నీకోసం చూస్తున్నారు రారా బాబు అంటాడు. డెఫినెట్గా మీరు తగులుతాయి. ఆ పాజిటివ్ యాటిట్యూడ్ లో మీరు ట్రై చేస్తా పోతుంటే డెఫినెట్ గా వర్కౌట్ అవుతుంది. సొసైటీ ఉందే దానికోసం గ్రో అవడానికే ఉందండి, ఇక్కడ నాశనం అవ్వడానికి ఏం లేదు. అంత గ్రోత్ అంతే. అందుకని జీరోలందరూ పీరియడ్ టైంలో హీరోకి ఎందుకు అవుతారంటే ఈ రైట్ మైండ్ సెట్ యాటిట్యూడ్ ఉన్నోళ్ళు అవుతుంటారు, వాళ్ళే ముందుకు వెళ్తూ ఉంటారు. అందుకని నాకేం లేదు, మా వాళ్ళు ఏమీ లేదు, మా పేరెంట్స్ నాకేమీ లేదు, ఈ కంప్లైంట్ చేసే సొసైటీలో మీరు ఉండద్దు. రైట్ మైండ్స్ తోటి రైట్ ఎన్విరాన్మెంట్ లో ఉండండి. అంటే బోల్డ్ అని యూత్ క్లబ్స్ ఉంటాయి ఇవాళ రేపట్లో, అంటే గవర్నమెంట్ ఉంటాయి, ప్యాప్సీ మీటింగ్స్ ఉంటాయి, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ బోల్డ్ అని ఉంటాయి. అంటే యూట్యూబ్ చాలా పెద్ద సోర్స్ అండి, తెలుగు కంటెంట్ ఎంత వస్తుందండి. మీకు ఏ స్కిల్ కావాలని ఫ్రీగా దొరికింది అక్కడ, మీరు ఏదైనా నేర్చుకోండి. ఒక స్ట్రక్చర్ ఉంటుందో లేదు నేను నాట్ షూర్, కానీ కొన్ని అయితే చాలా మంచి కంటెంట్ ఉంది, చాలా మంచి కంటెంట్ ఉంది. సో మీరు క్రియేటివ్ వర్క్ పెట్టండి.
క్రియేటివ్ వర్క్ పెట్టి స్టార్ట్ చేసుకోండి, యూట్యూబ్ ఛానల్ బిగిన్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు మీ ఇష్టం. అది మొన్న నేను చూశాను, హరికత్ చెప్తుంది యూట్యూబ్లో 1,00,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఛానల్లో, మైండ్ బ్లోయింగ్ నాకైతే. అది చాలా బాగుంది వాయిస్, ఐ డూ వెరీ ఇంప్రెస్డ్. అండ్ ఇంకొక ఛానల్ చూశాను, ఆమె 80 years ఆమె కుక్ చేస్తుంది. వ్యూవర్స్ చూస్తే దగ్గర దగ్గర మోర్ దెన్ 20 lakhs మిలియన్స్ లో ఉంటారు. మిలియన్స్ ఉంది. అది రైట్ యాక్టివిటీ చేసే పని. అది ఏం నేర్చుకున్నారు, ఎక్కడ నేర్చుకున్నారు, 5 star వాళ్ళు నేర్చుకున్నారు లేదు. అది రైట్, దానికి వాయిస్ కూడా అవసరం లేదు, జస్ట్ స్కిల్ రైట్ యాక్టివిటీ ఉంటే చాలు. సో రైట్ మైండ్ పర్సన్ మీరు దొరికే వరకు ఎత్తుకుంటే వెళ్ళండి. తక్కువ ఇన్వెస్ట్మెంట్ లేదా 0 ఇన్వెస్ట్మెంట్ తోటి డెవలప్ అయ్యే పాసిబిలిటీ చాలా ఉన్నాయి సొసైటీలో. నేను క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇచ్చింది fiverr.com, ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి ఆ వెబ్సైట్. freelancer.com ఒకటి ఉంది. ఇవన్నీ అవుట్సోర్స్ చేసే వర్క్స్ అనమాట. అండ్ మీ మనీ గ్యారెంటీ అక్కడ ఎస్క్రో అకౌంట్ క్రియేట్ చేస్తారు. మీరు అమౌంట్ ఫస్ట్ వీళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారు, లేదా అవతల ఫస్ట్ దీని మనీ ట్రాన్స్ఫర్ చేస్తారు. మీ వర్క్ వాళ్ళకి సాటిస్ఫై అయిన తర్వాత మీ మనీ రిలీజ్ అవుతుంది సైట్ నుంచి. అందుకే మీ మనీ గ్యారెంటీ, ఫ్రాడ్ అయ్యే ఛాన్సే లేదు. ఎక్కడైనా సరే ఎస్క్రో అకౌంట్ ఉంది అంటే మీరు ఫ్రాడ్ అయ్యే ఛాన్సే లేదు. మీరు మీకు వచ్చేస్తుంది, మీ హార్డ్వేర్ తగ్గట్టు మనీ వస్తూ ఉంటుంది. మీకు ఏముంది స్కిల్ అదని ఐడెంటిఫై చేయండి చాలు, ఏదైనా చేయండి కదా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సుందరరామిరెడ్డి గారు. 0 ఇన్వెస్ట్మెంట్తో సంపాదన మార్గాలను ప్రేక్షకులకు చాలా డీటెయిల్గా తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్.